లాకప్ డెత్ ని దాచేందుకు సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారా? నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించిన సిట్ మృతదేహాన్ని ఏం చేశారనే దానిపై దర్యాప్తు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారన్న సిట్ కేసు మిస్టరీ తేలాలంటే నాగరాజుకు సహకరించిన మరికొందరిని కూడా అరెస్ట్ చేయబోతోందా? ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. సాయికృష్ణ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. గత నెల 6 నుంచి 8వ తేదీ వరకు సాయికృష్ణని కృష్ణలంక పిఎస్లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని, సాక్ష్యాలు నాశనం చేయడానికి సిఐ నాగరాజే కారణమని రిమాండ్ రిపోర్టులో సిట్ క్లారిటీ ఇచ్చింది. సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్లో లేకుండా చేశారని, సాయికృష్ణ మరణించాడని తెలిసిన మెజిస్ట్రేట్కు కృష్ణలంక పోలీస్ సిబ్బంది సమాచారం ఇవ్వలేదని రిపోర్టులో సిట్ తెలిపింది. సాయికృష్ణ తల్లి స్టేషన్కు వెళ్తే సిఐ నాగరాజు దూషించాడని, హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కోర్టు ముందు వాస్తవాలను దాచారని సిట్ స్పష్టం చేసింది. ఆధారాలు దొరకకుండా పూర్తిగా ధ్వంసం చేశారని, ఈ నెల 2వ తేదీకి ముందే సాయికృష్ణ కస్టడీలో ఉండగానే మరణించినట్లు రిపోర్టులో తెలిపిన సిట్ కేసు మిస్టరీ తేలాలంటే నాగరాజును విచారించాల్సిందేనని వివరించింది. నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జీజీహెచ్లో వైద్య పరీక్షల తర్వాత విజయవాడ కోర్టులో నాగరాజును హాజరుపరిచారు. నాగరాజు అరెస్టుతో తమకు న్యాయం జరిగిందన్నారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్లను కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణను ఎవరైతే కొట్టారో వాళ్లను కూడా జైల్లో పెట్టాలన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు సాయికృష్ణ మామ నవరంగ్. సిఐ నాగరాజు, కానిస్టేబుళ్లు మా ఆవేదన పట్టించుకోలేదన్నారు. ఓ తల్లికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నించామన్నారు. ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళను మాత్రం తక్షణం అరెస్ట్ చేయాల్సిందే. నా కొడుకుని చంపిన వాళ్ళల్లో ఇంకా ఉన్నారు చాలామంది. నాగరాజు గారిని పంపించారు, నేను కాదంటలా, న్యాయంగానే చేశారు. నాకు చేస్తానన్నది వాళ్ళు సిట్ అధికారులు నాకు చాలా న్యాయం చేశారు. నా బిడ్డని ఎంతమంది కొట్టారో వాళ్ళందరూ రావాలి బయటికి. వాళ్ళందరూ కొట్టి ఒక్కసారి అమ్మని చూపించా అన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా, కన్న తల్లిని కూడా పట్టించుకోకుండా ఎంత చిత్రవద చేసి చంపారు. సిట్ రిమాండ్ రిపోర్టుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు నాగరాజు తరపు న్యాయవాది సాంబశివరావు. రిమాండ్ రిపోర్టులో ఆధారాలు లేవన్నారు. కన్ఫెషన్, ఫిర్యాదు ఆధారంగా అరెస్టు చేశారన్నారు. 17 మంది సాక్షులను మాత్రం విచారించారన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఈ రోజు నాగరాజు గారిని రిమాండ్ చేశారు. 14 రోజులు రిమాండ్ చేశారండి. రాజమండ్రికి ఈ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మేము ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తాము. నాగరాజు గారిని మాత్రం ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు ఈ కేసులో అని చెప్తాను. రిమాండ్ రిపోర్టు పూర్తిగా వేయాలని వాళ్ళు 17 మంది సాక్షులు మాత్రం విచారించారు. చూస్తాం, పరిశీలిస్తున్నాం. ఎప్పుడు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేది కూడా మేము పరిశీలిస్తాము. దాన్ని బట్టి తగిన సమయంలో మేము మూవ్ చేసాము. ఓన్లీ ఇదేనా కన్ఫెషన్ మీదే ఈ కేసు నమోదు చేశారండి. సరైన సాక్ష్యాధారం లేకపోయినా ఈ ఫాల్స్గా ఈ కేసులు ఇంప్లికేట్ చేశారు. మరోవైపు నాగరాజుకు మద్దతుగా తాడేపల్లిగూడెంలో యువత, స్థానికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.